అన్నా నేను జాయిన్ అయినా కదా 85 ఉండే అన్న 77కి వచ్చాను 1 month లో 8 kgs తగ్గిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ ఒకటి అర్థమైతేనే అన్న ఈ 2.5 డంబల్ కూడా లేవట్లేక పోతున్నాను నేను. ఏం కాదు ఇప్పుడు మళ్ళీ జంపింగ్ జాక్స్ కార్డియో వీడియో మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ పెంచాలి. ఇంకో 10 kilos తగ్గియాలి మనం. తగ్గిస్తాం మన కానీ మజిల్ కూడా పెరగాలి కదా. ఏం కాదు పెరుగుతుంది మెల్లమెల్ల. అదే ఫస్ట్ కావాల్సింది ఏంది వెయిట్ లాస్. బస్ దాని మీద ఫోకస్ చేయి. గవర్ని ఏం పట్టించుకోవద్దు. అదే 2 1 నైస్. అది నెక్స్ట్ టైం 15-20 వరకు టార్గెట్ మనది. ఇప్పుడు వాడు 85 kgs ఉన్నాడు 77కి వచ్చాను. నా వెయిట్ డ్రాప్ అవుతుంది అన్న. వెయిట్ చూడకన్నా నువ్వు ఇంచెస్ లాస్ అయింది, స్ట్రెంత్ పెరుగుతుంది చూడు. ఆయనకి నువ్వు 10 kilos డంబుల్ చేయమని చేస్తాడా? నువ్వేంది ఇప్పుడు నువ్వు 20 వరకు పోతున్నావు. నీదేందా స్ట్రెంత్ ఎట్లా పెంచుతున్నావు? బాడీ కట్అవుట్ చేంజ్ అయిందా లేదా చూసుకో. స్ట్రెంత్ ఎట్లా బిల్డ్ అయింది? చేంజ్ అయింది. నువ్వు దీని మీద ఫోకస్ చేయాలన్నా. మీరే అసలు వెయిట్ మిషన్ ని తీసి పక్కకు పడేయాలి. అసలు వెయిట్ మిషన్ అవసరమే లేదు. అసలు వెయిట్ ని చూడొద్దు. మీరు మిర్రర్ లో నిన్ను చూసుకో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది చూడు. నీ స్ట్రెంత్ ని చూసుకో ఎంత చేంజ్ కనబడుతుంది చూడు. ఫ్యాట్ లాస్ చేయాలన్నా, వెయిట్ లాస్ చేయకు. ఓడోడు ఇట్లా చేస్తున్నా నీకు అట్లాంటి ఫేక్ వల్ల నమ్మకండి. ఇప్పటికి దునియా సలా చెప్తున్నా నీకు. మళ్ళా గాడికే వస్తున్నావు. కానీ 20 డంబుల్ చేయాలి. 20 కాదు ఈసారి 40 వరకు తీసుకోతావు ఇంకో 3-4 months లా.